అందరికీ నమస్కారం అండి. नमस्ते महोदय। नमस्कार। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము అభ్యాసం 40లో ఉన్నటువంటి శబ్దకోశము ఇంకా 141వ నియమం చెప్పుకున్నాము. అందులో వారి శబ్దం ఒకటి రాయమని చెప్పాను. దాదాతు ధాధాతుకు సంబంధించి 10 లకారాలు రాయమని చెప్పాను. అందులో రాసే ఉంటారు. రాసుకుని వాళ్ళు ఉంటేనా మళ్ళీ గ్రూప్లో పెట్టినట్టు చూసి రాసుకోండి. ఇప్పుడు అదే క్రమంలో అభ్యాసం 40లో ఉన్నటువంటి 142వ నియమం రాసుకోండి. 142వ నియమం. ఈ అభ్యాసంలో ఎత్ ప్రత్యయము, అచ్ ప్రత్యయము, అప ప్రత్యయం ఈ ప్రత్యయాన్ని ఉపయోగించి మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇదే ప్రకరణంలో ఈరోజు నియమం 142వ నియమం రాసుకోండి. ఒక్కసారి 141 నియమం ఒక్కసారి చెప్తారా మహోదయ? జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోండి. 142 చెప్పేయండి, తర్వాత ఒక్కసారి చెప్తారా? 141 నియమంలో ఏం చెప్పుకున్నామంటే అచో యత్, ఈ నియమం యత్ ప్రత్యయం ఎప్పుడు వస్తుంది, ఏ అర్థంలో వస్తుంది అని చెప్పుకున్నాం. అందులో యత్ ప్రత్యయం అనేది కావాలి, చెయ్యాలి, యోగ్యత గురించి చెప్పుకుంటాం, సామర్థ్యం గురించి చెప్పుకుంటప్పుడు ఇలాంటి అర్థంలో వస్తుంది. ఏ రకంగా అయితే మనం తవ్యత్ కర్తవ్యం కరణీయం యొక్క అర్థం ఏదైతే ఉందో చెయ్యాలి, లింగులకారంలో అర్థం ఏదైతే ఉందో కరోతు అంటే చెయ్యాలి, కురియాత్ అంటే చెయ్యాలి, లేదంటే అంటే లిట్లకారము కరోతు, కురుతాం కురువంతు లోట్లకారం యొక్క అర్థము, లింగులకారం యొక్క అర్థము, అదేవిధంగా తవ్యత్ అనేది ప్రత్యయం యొక్క అర్థం ఏదైతే ఉందో అదే ఈ యత్ ప్రత్యయం కూడా సేమ్ అర్థం అదే విధంగా ఉంటుంది. ప్రత్యయం భిన్నం కానీ అర్థం అదే విధంగా ఉంటుంది. కానీ కావాలి, చెయ్యాలి లాంటి అర్థంలో ఇంకా యోగ్యత అర్థంలో ధాతు చేత యత్ ప్రత్యయం వస్తుంది. కానీ ఆ ధాతు ఎలా ఉండాలి, ఆ ధాతువునకు అంతిమంలో దీర్ఘ ఆకారం కానీ లేదా హ్రస్వ ఇకారం కానీ దీర్ఘారం కానీ హ్రస్వ ఉకారం కానీ దీర్ఘ ఉకారం కానీ ఉంటేనే అప్పుడు ధాతువు చేత కావాలి చేయాలి అర్థంలో యోగ్యత అర్థంలో యత్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. ఈ యత్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమిటి, కేవలం యా మిగులుతుంది, యా మిగులుతుంది అని చెప్పుకున్నాం. కర్మవాచనంలో భావవాచనంలో మాత్రం వస్తుంది. యత్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది, కర్మవాచన భావవాచనంలో మాత్రం. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఎక్కడ అది మనకు నిలబడిపోయిందండి. 181 నియమం వచ్చిందా పూర్తిగా? నియమం 141 వచ్చిందా? అర్థమైందా? ఓకే అండి. అయితే అదే క్రమాన్ని రాసుకోండి. నియమం 142 రాసుకోండి. నియమం 142 ఈ దియతి చూసి రాసుకోండి. ఈ దియతి, ఈ దియతి ఇక్కడ స్క్రీన్ చూసి రాసుకుని తప్పులు లేకుండా దియతి. రాసుకోండి. దీర్ఘ ఆకారం కలిగిన ధాతువు చేత ఈ దియతి ఏముంటుందంటే రాసుకోండి కొటేషన్ లో, దీర్ఘ ఆకారం కలిగినటువంటి ధాతువుల చేత
దీర్ఘ ఆకారము కలిగినటువంటి ధాతువుల చేత ఎత్తు ప్రత్యయం వచ్చినప్పుడు ఆ దీర్ఘ ఆకారమునకు ఏకారం అవుతుంది. ఆ దీర్ఘ ఆకారమునకు ఏమవుతుంది? ఏకారం అవుతుంది. ఆ దీర్ఘ ఆకారమునకు ఏకారం అవుతుంది. ఆ దీర్ఘ ఆకారమునకు ఏకారం అవుతుంది. ఏం చెప్పాను? మహోదయ ఇంకొకసారి చెప్పరా మొదటి నుంచి. 142 నియమం. దీర్ఘ ఆకారము కలిగిన ధాతువుల చేత దీర్ఘ ఆకారము కలిగినటువంటి ధాతువుల చేత ఎత్ ప్రత్యయం వచ్చినప్పుడు దీర్ఘ ఆకారము కలిగినటువంటి ధాతువుల చేత ఎత్ ప్రత్యయం వచ్చినప్పుడు ఆ దీర్ఘ ఆకారమునకు ఏకారం అవుతుంది. ఆ దీర్ఘ ఆకారమునకు ఏకారం అవుతుంది. దీర్ఘ ఆకారమునకు ఏమవుతుంది? ఏకారం అవుతుంది. దీర్ఘ ఆకారమునకు ఏకారం అవుతుంది. దీర్ఘ ఆకారమునకు ఏకారం అవుతుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్, దా ధాతు దీర్ఘ ఆకారం కలిగిన ధాతువునా? దా ధాతు. దాంతో ఎత్తుపెట్టి తీసుకో. ఎత్తుపెట్టి తీసుకొస్తావు. రాసుకోండి. ధాతు దానికి ఎదురుగా డాష్ పెట్టి దా ప్లస్ ఎత్. దా ప్లస్ ఎత్ దీర్ఘ ఆకారం కలిగిన ధాతువుల చేత ఎత్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ దీర్ఘ ఆకారంకు ఏకారం అవుతుంది. ఏ చేయండి మన దాస్థానం ఆ దీర్ఘ ఆకారం ఉంది కదా, దానికి ఏకారం అవుతుంది. ఏమవుతే ఏ అయిపోతుంది. దే ప్లస్ యా కింద రాసుకోండి. దే ప్లస్ ఎత్. ఎత్ కనుమతులు ఉపయోగిస్తే ఏం మిగులుతుంది చెప్పుకున్నాం. పైన యా మిగులుతుంది. రాసుకోండి. దే ప్లస్ ఎత్ మరి కింద దే ప్లస్ యా. దే ప్లస్ యా. మన దే ప్లస్ యా వచ్చిన పక్కన ప్లస్ అమ్మ కలుపుకుంటే దేయం అయిపోతుంది. దే ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు దేయం. అమ్మ కలుపుకుంటే దేయం అయిపోతుంది. దేయం అంటే ఇవ్వాలి. అర్థం వచ్చిందా? ఎత్పత్తి యొక్క అర్థం అంటే ఇవ్వాలి, చెయ్యాలి, ఇలాంటి అర్థంలో వస్తుందన్నమాట. అందుకే దేయం ఇవ్వాలి. జీ చెప్పండి. హలంతమా? యా పూర్తిగా ఉంటుంది. ఓన్లీ తకారం మాత్రం వెళ్తుంది. యా పూర్తిగా ఉంటుంది. పక్కన మకారం హలంతమా? దేయం. లాస్ట్ దేయం అన్నప్పుడు మకర హలంతం. సరే మహోదయ. మహోదయ మకార హలంతం ఎందుకు కలుపుకోవాలి మహోదయ? అమ్మకు మన లక్ష్యం దేయం తయారు చేయాలి. లక్ష్యమే దేయం తయారు చేయాలి. ఆ నియమబద్ధంగా వ్యాకరణ ప్రకారంగా సు తీసుకొస్తాము. సు స్థానంలో అమ్మ తీసుకొచ్చాము అనుకోండి, అప్పుడు దేయం అయిపోతుంది. దేయ ప్లస్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు దేయం అయిపోతుంది. రెండు కలిపితే మన ప్రయోగంలో దేయం అనే ప్రయోగం ఉంది. ఇవ్వాలని అర్థంలో దేయం శబ్దాన్ని సిద్ధించాలి. అందుకే ఆ లక్ష్యానుగుణంగా మనం ఎత్ ప్రతి తీసుకున్న దాని తర్వాత సు తెచ్చుకుంటాం. సుస్థానంలో నపుంసక లింగంలో చెప్పడం కోసం అమ్మ తెచ్చుకుంటాం. నపుంసక లింగంలో చెప్పడం కోసము అమ్మే తెచ్చుకుంటాం. అదే అమ్మ కలిపితే దేయ ప్లస్ అమ్మ రెండు కలిపితే దేయం అయిపోతుంది అన్నమాట. అస్తు. అదేవిధంగా సేమ్ అదేవిధంగా అన్నిటికీ ఇదే విధంగా తీసుకోవాలి. గాధాతుకి గేయం. నెక్స్ట్ అండి స్థాధాతుకి స్థేయం. అన్నిటి దీర్ఘ ఆకారం కలిగిన ధాతులే. స్థాధాతుకి స్థేయం. నెక్స్ట్ అండి మాధాతుకి మేయం. మాధాతుకి ఏమొస్తుంది? మేయం. మాధాతుకి మేయం. మహోదయ అర్థం మహోదయ మేయంకి? మేయం అంటే కొలవాలి, కొలవబడాలి. గాధాతుకి గేయం అంటే పాడాలి. స్థేయం అంటే ఉండాలి, ఉంచబడాలి. లేదంటే మహోదయ గేయం
పాడబడాలినా? పాడాలి, సామాన్యంగా పాడాలి. స్థేయం అంటే ఇంకా ఉండాలి అనే అర్థంలో. స్థేయం అర్థస్థేయం, అర్థ ఉంచాలి లే ఉండాలి. మాదాతుకి మేయం కొలవాలి, మాదాతుకి మేయం కొలవాలి. నెక్స్ట్ పాదాతుకి పేయం త్రాగాలి, సహ జలం పేయం అతను జలం తాగాలి. పేయం అలా ఉపయోగిస్తాం, పేయం అంటే తాగాలి. నెక్స్ట్ హాదాతు, హాదాతుకి హేయం, హేయం. హాదాతుకి ఏమొస్తుంది? హేయం అంటే వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి. హాదాతుకి హేయం వదిలిపెట్టాలి. హాదాతుకి హేయం వదిలిపెట్టాలి. ఓకే, ఇది మనకు 142 నియమంలో 1వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు 2వ పాయింట్ రాసుకోండి. 2వ పాయింట్ కింద రాసుకోండి. ధాతునకు అంతిమంలో 2వ పాయింట్ కిందండి. ధాతునకు అంతిమంలో, ధాతునకు అంతిమంలో, ధాతునకు అంతిమంలో ఈ లేదా ఈ ఉంటే, ధాతునకు అంతిమంలో ఇకారము లేదా ఈకారం ఉంటే, ఇకారము లేదా ఈకారం ఉంటే ఏకారం వస్తుంది. ఇకారం లేదా ఈకారం ఉంటే ఏకారం వస్తుంది. ఇకారం లేదా ఈకారం ఉంటే ఏకారం వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి అవి ఎట్లాగనేది. అంటే ధాతులకు అంతా ఈ మనం పైన కూడా చెప్పుకున్నామట. ఇవి ఈ నియమం. దీర్ఘ ఈకారం ఉండాలి, హ్రస్వ ఈకారం ఉండాలని చెప్పి అది చూపిస్తున్నాయి ఇక్కడ. దీర్ఘ ఈకారం హ్రస్వ ఈకారం ఉన్నప్పుడు ప్రత్యయం ఉంటే ప్రత్యయం వచ్చి ఎలా రూపంలో మార్పులు వస్తాయి చూడండి, రాసుకోండి. చీధాతు, చీధాతు అండి హ్రస్వ ఈకారం ఉందండి. ధాతులకు అంతలో ఈ గాని ఉంటే అప్పుడు ఏమొస్తుంది? దాని స్థానం ఏ వస్తుంది చెప్పుకున్నాం. ఓకేనా? పక్కన ఎత్తు వస్తుంది ఆటోమేటిక్ గా. రాసుకోండి. చి ప్లస్ చీధాతు, చీధాతుకి చి ప్లస్ ఎత్ అండి. చి డాష్ వచ్చేసి చి పక్కన చి ప్లస్ ఎత్. ఎత్ ప్రతి దాగానే చీకి ఏమవుతుంది? ఏ అయిపోతుందండి. ఏమవుతుంది? రస్వీకారం కలిగిన ధాతు కదా కాబట్టి ఏ అయిపోతుంది. అందుకే చే అయిపోయింది. చే ఎత్, చే ఎత్. ఎత్గా అనుబంధ లోపం చేస్తే ఏమిగులుతుంది? ఓన్లీ యా మిగులుతుంది. చే యా అయిపోయింది. చేయ ప్లస్ అమ్మ కలిపితే చేయం, చేయ ప్లస్ అమ్ ఈజ్ ఈక్వల్ టు చేయం అయిపోతుంది. చేయం, చేయం. మీనింగ్ ఏంటండి? చేయం మీనింగు, చేయం అర్థం. ఎన్నుకోవడం అనుకుంటాను. ఎన్నుకోవాలి. అదే ఎన్నుకోవడం. నెక్స్ట్ రాసుకోండి. ఈ ధాతుకి జేయం గెలవాలి. నెక్స్ట్ రాసుకోండి. మహోదయ వినిపించలేదు అంతకుముందు. చేయం ప్రథమ ఏంటి మహోదయ? ఎన్నుకోవాలి. మహోదయ. నెక్స్ట్ జీ ధాతుకి జేయం వస్తుంది, గెలవాలి. జీ ధాతుకి జేయం గెలవాలి. నెక్స్ట్ నీ ధాతుకి నేయం, నేయం తీసుకెళ్ళాలి.
నీ ధాతుకి నేయం తీసుకెళ్ళాలి. నీ ధాతుకి నేయం తీసుకెళ్ళాలి. నీ ధాతుకి నేయం తీసుకెళ్ళాలి. నీ ధాతుకి నేయం తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్. నేయంలో దీర్ఘీకారం అండి. నేయంలో దీర్ఘీకారం మనం చెప్పిన కదా 2వ పాయింట్లో ధాతువులకు అందులో హ్రస్వీకారం కానీ దీర్ఘీకారం కానీ ఉంటే దానికి ఏకారం వస్తుంది చెప్పాం. ఆ హ్రస్వీకారంకి దీర్ఘీకారం ఏకారం వస్తుంది, దానికి ఎగ్జాంపుల్ చూసాం ఇప్పుడు. నేయం నీ ధాతుకి నేయం తీసుకెళ్ళాలి. నీ ధాతు నీ దీర్ఘం, ఆ దీర్ఘీకారం కూడా ఏనే అయిపోతుంది. హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా ఏనే అయిపోతుంది, అందుకే నేయం అయిపోయింది. నేయం. ఓకే, తో నేయం. నెక్స్ట్ 3వ పాయింట్ రాసుకుని ఇప్పుడు 3వ పాయింట్ కింద ఒకవేళ ధాతువునకు అంతిమంలో హ్రస్వ ఉకారము లేదా దీర్ఘ ఉకారం ఉంటే, ఒకవేళ ధాతువునకు అంతిమంలో హ్రస్వ ఉకారము లేదా దీర్ఘ ఊకారం ఉంటే, ఒకవేళ ధాతువునకు అంతిమంలో హ్రస్వ ఉకారము లేదా దీర్ఘ ఊకారం ఉంటే ఓకారం వస్తుంది. ఓకారం వస్తుంది. ఓకారం వస్తుంది. ఓకారం వస్తుంది. ఒకవేళ ధాతువునకు అంతిమంలో హ్రస్వ ఉకారం లేదా దీర్ఘ ఉకారం ఉంటే ఏమొస్తుంది? ఓకారం వస్తుంది. ఓకారం వస్తుంది. ఓకారం వస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఒక్క నిమిషం అండి. ఓకారం వస్తుంది, ఆ ఓకార స్థానంలో అవు కూడా వస్తుంది. మళ్ళీ ఓకారం వస్తుంది, తర్వాత ఓ స్థానంలో అవు కూడా వస్తుంది. 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 ఆ వా హలంతం అండి. ఓ స్థానంలో అవు కూడా వస్తుంది. అవు కూడా వస్తుంది. అవు కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు రాసుకునే ఎగ్జామ్. శ్రు ధాతు అండి. శ్రు ధాతు ఏ ధాతు? శ్రు. ఇప్పుడు రాసుకుంది. శ్రు ప్లస్ ఎత్. శ్రు ధాతు చేత ఏం తీసుకొచ్చాం? మరి ఎత్తు తీసుకొచ్చాం. శ్రు ప్లస్ ఎత్. శ్రు ధాతు చేత పక్కనే వచ్చింది, ఎత్తు వచ్చింది. శ్రు ప్లస్ ఎత్తు. మళ్ళీ అనుమతి లోపం చేయండి. శ్రు ప్లస్ యా. శ్రు ప్లస్ యా. ఎత్తుకు అనుమతి లోపేస్తే యా వెళ్తుంది. శ్రు ప్లస్ యా. తర్వాత ఏమైంది? ఇప్పుడు చెప్పిన నియమం ప్రకారంగా ధాతుల కథలో ఉకారం ఉంటే ఓకారం అవుతుంది. శ్రులో ఊ ఉంది కదా, దానికి ఓ చేయండి. ఓ వేస్తే శ్రో ప్లస్ యా. 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 ఇప్పుడు ఆ ఓకారం వచ్చిన తర్వాత దాని స్థానం వస్తుంది చెప్పి అవు కూడా వస్తుంది అన్నమాట. కింద రాయండి. అప్పుడు ఏమవుతుంది? హలంతము ప్లస్ అవు. ఓకార స్థానం అవు చేసుకుంటాం. శ్రు హలంతము ప్లస్ అవు ప్లస్ యా. ప్లస్ యా. శ్రా హలంతకి పక్కన అవుక ఆ శ్రాల కలిపేసాయి. అప్పుడు శ్రవ అయిపోతుంది. మళ్ళీ యా కలిపితే శ్రవ్య. శ్రవ్య ప్లస్ అం కలిపితే శ్రవ్యం. శ్రవ్య ప్లస్ అం ఈక్వల్ టు శ్రవ్య. వినిపించలేదు. శ్రు ప్లస్ చెప్పాను ముందుగా. తర్వాత శ్రు ప్లస్ యా కింద 1 by 1 శ్రు ప్లస్ యా వచ్చింది. తరువాత ఆ శ్రులో ఉండే ఉకారం చేస్తాం. అప్పుడు ఏమైపోయింది? శ్రో ప్లస్ యా అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఏ ప్రకారం ఉంటే ఓ అవుతుంది చెప్పాం. అందుకని శ్రో ప్లస్ యా. మైకులు అందరూ ఆన్ లో ఉన్నాయండి, అందుకే
వాయిస్ స్కిప్ అవుతుంది. స్లో ప్లస్ యా. సరే సౌండ్ రావడం లేదు, ఎవరేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. స్లో ప్లస్ యా, స్లో ప్లస్ యా. ఓకే, ఇంతవరకు ఓకే అందరికి. అప్పుడు స్లోలో ఉండే ఓకార స్థానంలో అవు చేసుకోవాలండి. స్లోలో ఉండే ఓకార స్థానం ఇప్పుడు చెప్పిన కదా, రస్వ ఉకారంలో దీర్ఘ ఉకారం ఉంటే ఓకారం వస్తుంది, ఇంకా ఆ ఓకార స్థానంలో అవుకారం అవు కూడా వస్తుంది. అవు అంటే ఆ వా హలంతం ఓ స్థానంలో. అందుకే ఇప్పుడు ముందు స్లో చేసాము, స్లో ప్లస్ యా అయిపోయింది. మళ్ళీ కింద రసం శ్రు హలంతము, హలంతం పెట్టింది. మళ్ళీ స్లోలో ఉండే ఓకారంకి అవు చేశాం, శ్రులో ఉండే ఓకారానికి మాత్రమే అవు చేసాం. అప్పుడు శ్ర హలంతం ఉంటుంది కదా, శ్రు హలంతము ప్లస్ ఓ స్థానంలో అవు ఆ వా హలంతం. శ్రు ప్లస్ అవు ప్లస్ యా, శ్రు ప్లస్ అవు ప్లస్ యా. మహోదయ శ్రు ప్లస్ స్క్రీన్ మీద అవు. రాసి చివరిది స్క్రీన్ మీద రాసి చూపించండి ఒకసారి. ఏముందండి ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ వన్. అప్పుడు శ్రు హలంతం వెళ్తుంది, అదే శ్రు ప్లస్ అవు ఇట్లా వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది ఆశనుడు మనకేంటి. ఇప్పుడు శ్రో స్థానంలో ఇదే అయిపోయింది, ఓ చేసాం. మనం ఏం చేసాము, ఓ చేసాం. ఆ ఓన్లీ ఓకారంలో మాత్రం అవు వస్తుంది అన్నమాట. అందుకే హలంతము అవు పక్కన యా లేకుండా లాగే ఉంటుంది. అప్పుడు అవు ప్లస్ యా, యా ఎలా ఉందో లాగుంది. ఇప్పుడు శ్రా హలంతం కదా, హలంతానికి పక్కన అవుక ఆ అనేది శ్రా కలిపేసండి. కలిపితే ఏమవుతుంది, శ్రా ఇదే అవుతుందండి. శ్రా పూర్తి అయిపోతుంది, వా హలంతం ఉంటుంది, శ్రవ్య అయిపోతుంది. శ్రవ్య అయిపోతుంది, కలిపితే ఏమవుతుంది, శ్రవ్య అయిపోతుందండి. అర్థమైందా? ఓకే, శ్రవ్య అర్థమైందండి. మహోదయ అర్థమైంది. చూసారు ఇక్కడ, అర్థమైందండి. అంటే మహోదయ అంటే మొదట వృద్ధి అయింది, తర్వాత గుణమైందా అండి? మొదట గుణమైంది, తర్వాత వృద్ధి అయింది. వృద్ధి అని చెప్పచ్చు, వృద్ధి కాదు, అవాదేశం అయిపోయింది. అవాదేశం అయిపోయింది, వృద్ధి కాదు, ఇది అవాదేశం అయిపోయింది. అంటే మరి అవ్వ అని వచ్చింది కదండి మహోదయ. అదే ఏచోయ వాయ ప్రకారంగా అవ్వ వచ్చింది అన్నమాట. కానీ ఏచోయ వాయవ కాదు, ఏచోయ వాయవ అంటే అచ్చు పక్కన ఉంటే వస్తుంది. ఇక్కడ అచ్చు లేదు కాబట్టి వేరే సూత్రం ప్రకారంగా అవ్వ వస్తుంది, ఒక స్థానం అవ్వ వస్తుంది. అంటే ఏచోయ వాయవ ఏ విధంగా వచ్చి అవ్వ చేస్తుందో అట్లా వేరే సూత్రం ప్రకారంగా అవ్వ వస్తుంది ఒక స్థానంలో. ఓకేనా? ఓకే మహోదయ, ధన్యవాదాలు మహోదయ. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. అంటే ఆ రకంగా ఉంటాయండి. ముందు శ్రో చేసుకుంటే శ్రో స్థానంలో అవ్వ వస్తుంది అన్నమాట, మళ్ళా ఒక స్థానంలో అది శ్రవ్య అయిపోతుంది. మహోదయ శ్రవ్య మీనింగ్ ఏంటి మహోదయ? వినాలి, శ్రవ్యం వినాలి. నెక్స్ట్ హూధాతు అండి. హూధాతుకి హవ్యం, హోమం చెయ్యాలి. హోమం చేయాలంటే మన ప్రసంగం వచ్చిందండి. రేపు ఎవరైతే వస్తున్నారో రేపు కల్పన గారు చెప్పారు. నెక్స్ట్ వేరే వాళ్ళు అట్లా రోజు 9 రోజుల వరకు కంటిన్యూ నడుస్తూ ఉంటుందండి. ఎవరైనా ముఖ్య యజమానిగా కూర్చోవాలనుకునే వాళ్ళు ముందు చెప్పండి. అక్కడ మన యూట్యూబ్ లో ముఖ్యంగా అంటే అదొకటే స్క్రీన్ ఉంటుంది, అంటే మిగిలినవి అంటే యూట్యూబ్ లో వీడియో రావడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పాము. అట్లా 9 రోజుల వరకు ఎవరైనా అనుకూలంగా ఉండే వాళ్ళు మీరు చేయొచ్చండి. 7 గంటల నుంచి 7:30 వరకు నడుస్తుంది యజ్ఞానుష్ఠానం, మీరు పాల్గొనవచ్చు. అస్తు. హూధాతుకి ఏమవుతుంది, హవ్యం అంటే హవనం చేయాలి. హవ్యం హోమం చేయాలి లేదా హవనం చేయాలి, హోమం చేయాలి లేదా హవనం చేయాలి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. భూధాతుకి భవ్యం అవుతుంది. భవ్యం ఉంచబడాలి, భవ్యం లేదా విశాలమైంది, వ్యాపింపబడాలి అట్లా రాసుకోండి. భవ్యమైంది అంటే వ్యాపించబడమైంది,
వ్యాపింపదగినది లేదా ఉంచబడింది అలా అండి. భూధాతు సప్తార్థంలో ఉంచబడింది అని కూడా చెప్పుకోవచ్చు. భవ్యం, భూధాతుకి భవ్యం వచ్చిందండి. ఓకేనా? అదే సుధాతుకి సవ్యం, పిండాలి. సుధాతుకి వస్తుంది సవ్యం, పిండాలి. సుధాతుకి సవ్యం, పిండాలి. అంటే రసాన్ని అంటే ఒక ఆకుతో రసం విధంగా పిండుతామో అలాగా పిండటం అంట. వస్తుంది, స్నానం చేయడం వస్తుంది. చాలా అర్థాలు ఉన్నాయండి, చాలా అర్థాలు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ పిండటం లేదా స్నానం చేయడం అర్థం చేసుకోండి. స్నానం చెయ్యాలి, పిండాలి లేదా స్నానం చేయాలి. సవ్యం అంటే ఓకే. సుధాతుకి ఏమొచ్చింది? సవ్యం. సో అన్ని కూడా ఏ విధంగా అయితే శ్రవ్యం చేసుకున్నామో అన్నిటికీ ఇదే విధంగా ఇక్కడ ధాతు మారింది. ధాతు మారిన అర్థంలో మార్పు వచ్చింది. సో ధాతునకు అంతిమంలో దీర్ఘ ఉకారము లేదా హ్రస్వ ఉకారం అంటే ఇలాగా మార్పులు వస్తాయని చెప్పి మనం చూసాం. ఇక్కడ శ్రుధాతు, హూధాతు రెండు హ్రస్వ ఉకారాంతాలు. భూధాతు, భూ అనే దీర్ఘ ఉకారాంతం. అదేవిధంగా సు హ్రస్వ ఉకారమే. కాబట్టి హ్రస్వానికి దీర్ఘ ఉకారానికి మనం రెండింటికి ఉదాహరణ చూసాము. కాబట్టి ఈ రకంగా మనకు రూపాలు ఉంటాయి. ఇది 3వ పాయింట్ కింద మనం చెప్పుకున్నాము. ఇంతటితో ఈ 142 నియమం ఇక్కడ పూర్తి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రాసుకోండి నియమం 143. నియమం 143. నియమం 143 రాసుకోండి. పచాధ్యచ్ ఏంటిది? పచాధ్యచ్. దీంట్లో 1వ పాయింట్ రాసుకోండి. నియమం 143లో 1వ పాయింట్ రాసుకోండి. పచాధ్యచ్, పచాధ్యచ్, పచాధ్యచ్. పచాధ్యచ్. రాసుకోండి. ప్రాయః పచాది అన్ని ధాతుల చేత, ప్రాయః అంటే దాదాపుగా అండి. ప్రాయః అంటే దాదాపుగా, దాదాపుగా పచాది గణంలో ఉన్న ధాతుల చేత, దాదాపుగా పచాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత, పచాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత అచ్చు ప్రత్యయం వస్తుంది. పైన ఎత్తు ప్రత్యయం చూసామండి మనం 101, 180 ఇప్పుడు అచ్చు ప్రత్యయం చెప్పుకుంటాం అంట. అది ఎప్పుడు వస్తుందంట? పచాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత అచ్చు ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? అచ్చు ప్రత్యయం వస్తుంది. ఈ అచ్చు ప్రత్యయానికి, ఈ అచ్చు ప్రత్యయానికి, ఈ అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, అనుబంధ లోపం చేస్తే, ఈ అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఏం మిగులుతుందంట? ఆ మిగులుతుంది, ఆ మిగులుతుంది. అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. రాసుకోండి. ఇంకా ఈ అచ్చు ప్రత్యయం అనేది, ఇంకా ఈ అచ్చు ప్రత్యయం అనేది సంజ్ఞా అర్థంలో వస్తుంది. ఈ అచ్చు ప్రత్యయం ఏ అర్థంలో? ఈ అచ్చు ప్రత్యయం సంజ్ఞా అర్థం అంటే పేరు అనే అర్థం. అంటే ఒక సంజ్ఞను తెలియజేస్తున్నాడు. ఒక వస్తువు పేరు కావచ్చు, వ్యక్తి పేరు కావచ్చు, ఏదైనా నామకరణాన్ని తెలియజేస్తుంది. అందుకే సంజ్ఞను తెలియజేస్తుంది, అంటే నామాన్ని తెలియజేస్తున్నాయండి. ఈ అచ్చు ప్రత్యయం అనేది ఒక నామాన్ని తెలియజేస్తుంది. ఈ అచ్చు ప్రత్యయం అనేది సంజ్ఞార్థంలో వస్తుంది, అంటే నామార్థంలో, నామ ఒక పేరు చెప్పే అర్థంలో వస్తుంది. సంజ్ఞార్థంలో వస్తుంది, సంజ్ఞార్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కూడా అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు
ధాతువునకు గుణము కూడా అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కూడా అవుతుంది. గుణము కూడా అవుతుంది. ఈ ప్రత్యయంతో రాసుకోండి. ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము అంటే ఈ అచ్చు ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అండి. ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా ఉంటుంది. ఈ అచ్చు ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, ఈ అచ్చు ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా ఉంటుంది. పుంలింగంలో రామశబ్దానికి సమానంగా ఉంటుంది. పుంలింగంలో రామశబ్దానికి సమానంగా ఉంటుంది. పుంలింగంలో రామశబ్దానికి సమానంగా ఉంటుంది. ఓకే, అవి ఎలా ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు మొట్టమొదటి పచధాతు. పచధాతు పచహ అంటే వండడం. ఇక ఒక పేరు, వంట అని అర్థం, ఒక అర్థ సంజార్థం ఇచ్చిందా? పచహ. పచహ అంటే వండబడుతున్న, ఇక వంట అని అర్థం. పచహ పాకహ, పాకము, వంట అనే అర్థంలో పచహ. పచధాతు చేత అచ్చుపతి తీసుకొస్తే ఏమవుతుంది? పచహ అవుతుందండి. ఏమవుతుంది? పచ్చు ప్లస్ అచ్, పచ్చు ప్లస్ అచ్. అచ్చు కాని మంది లోపం చేస్తే ఏమవుతుంది? ఆ మిగులుతుంది చెప్పాను. పచ్చు ప్లస్ ఆ కింద, పచ్చు ప్లస్ ఆ. పచ్చు చకార హలంతం కాబట్టి ఆగలితే పచ అయిపోయింది. పక్కన విసర్గం పెట్టుకుంటే పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా పచహ. ఇప్పుడు రామశబ్దానికి సమానంగా పచహ, పచౌ, పచాహ, పచం, పచౌ, పచాన్, పచైన, పచాభ్యాం, పచైహి. అలాగా రామశబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. ఫస్ట్ నెక్స్ట్ దివుధాతు. దివుధాతుకి దేవహ. ఇక్కడ ఈ ఉంది, ఈకి గుణం కూడా అవుతుంది చెప్పారా? ఈకి గుణం ఏ అయిపోయిందండి. దివుధాతు, ది వా హలంతం. దివుధాతు, దివుధాతుకి దివుధాతుకి ఏమొస్తుంది? దేవహ. ఇది ఒక పేరు అండి. దేవహ. దివుధాతుకి ఏమొస్తుంది? దేవహ. దివుధాతుకి ఏమొస్తుంది? దేవహ. నెక్స్ట్ క్రుధాతు. క్రుధాతుకి వస్తుంది కరహ. క్రుధాతుకి ఏమొస్తుంది? కరహ. కరహ అంటే దీనికి అనేక అర్థాలు వస్తాయండి. ఇక్కడ కరహ అంటే సామాన్యంగా చెయ్యి అర్థం తీసుకుంటాం. కరహ చూడు, ప్రత్యయం పడి అర్థం మారిపోయింది. కరహ. కుదుధాతుకి కరహ వచ్చింది అంటే ఇక్కడ గుణం అయిపోయింది. గుణం ఏమైపోయింది? కుదుకి అర గుణం అయిపోయింది. పక్కన అచ్క ఆ ఉంది కదా, కలిపితే కర ప్లస్ విసర్గం కలుపుకుంటే కరహ అయిపోయింది అంట. కరహ అంటే చెయ్యి. నెక్స్ట్ నదు ధాతు అండి. నదు ధాతుకి నదహ. ఆగలిపితే అచ్ప్రత్యయంగా ఆగలిపితే నదహ. నదహ అంటే నది. నదహ అంటే నది. అంటే చూడు, అన్ని ఈ ప్రత్యయం అన్ని ఒక సంజార్థంలో వస్తున్నాయి, ఒక నామవాచక అర్థంలోనే వస్తున్నాయి. అన్ని కూడా ఎక్కడ వస్తున్నాయి? ఒక నామాన్ని తెలిపే అర్థంలోనే వస్తున్నాయి ఈ శబ్దాలన్నీ కూడా. అంటే ఈ అచ్చుపత్తి ఎల్లప్పుడూ నిశ్చయం అండి. అందుకే ఏ ప్రత్యయం వచ్చినా ఏదో ఒక అర్థంలో వస్తుంది, ఏదో ఒక అర్థం అంటిపెట్టుకుని వస్తుంది. ఏ ప్రత్యయం ఏ అర్థంలో ఉందో మనం దాన్ని ఐడెంటిఫై చేసామనుకోండి, అది ఆ శబ్దం యొక్క అర్థం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడం తెలుస్తుంది. గురుగారు, నదహ అన్నది పుల్లింగ శబ్దం అవుతుంది కదండి? జీ నదహ అన్నది శబ్దం. నది అన్నది మళ్ళీ స్త్రీలింగ శబ్దము. నది అంటే స్త్రీలింగం అయిపోతుంది. మళ్ళీ నదహ అన్నది పుల్లింగ శబ్దం. అక్కడ ప్రత్యయం మారిపోతుంది. అచ్చుపత్యం వచ్చినప్పుడు పుల్లింగమే తయారవుతుంది. ఓకే, అర్థమైంది. మళ్ళా స్త్రీలింగంలోకి మారాలి, నపుంసకలింగం మార్చాలంటే ప్రత్యయం కూడా తెచ్చుకోవాలి. అచ్చుపత్యం వస్తే పుల్లింగమే తయారవుతుంది. ఓకే, అందుకే చెప్పాం పుల్లింగంలో రామశబ్దానికి సమానం నడుస్తుంది చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి. సుధాతు. సుధాతు సుధాతుకి చోరహ అలా వస్తుంది. వస్తుంది సుధాతు. సూర్యుడు రాసుకోండి. సూర్యుడిలో ఊ ఉందండి,
చోర గుణం ఏమవుతుంది, ఉపదాలో ఉండే అయిపోతుంది. అందుకే చోరహ అంటే ఒక దొంగవాడు, చోరహ. ఇది ఒక సంధ్యార్థాన్ని నామవాచక అర్థం తెలిపిందంట, చోరహ. నెక్స్ట్ యుద్ధ ధాతు, యుద్ధ యుద్ధ ఒత్తుధ అండి. యుద్ధ ధాతుకి యోధ, యుద్ధ ధాతుకి ఏమొస్తుంది, యోధ అంటే యోద్ధ. అచ్చుపత్తి అన్ని కూడా ఒక సంజ్ఞను, ఒక నామాన్ని నామవాచకం తెలుపుతున్నామట. యుద్ధానికి యోధ, యుద్ధానికి యోధ. మహోదయ యోధుడునా? అచ్చుపత్తి వచ్చినప్పుడు మహోదయ హృదాతు పెడితే హరహ అయిపోతుందండి. జీ చూసుకోండి మహోదయ. నెక్స్ట్ ఇప్పుడు ఇది రామకృష్ణ చెప్పండి. హృదాతు పెడితే హరహ అయిపోతుందా? హరహ అయిపోతుంది. ఏంటండి శివుడు అని అయిపోతుంది కదా అప్పటికి హరహ అంటే. హరహ అయిపోతే శివుడు అయింది కదండి మహోదయ, హృదాతు నుంచి. హృదాకి కరహ అండి, హృ కాదండి మహోదయ, హృ హకారంతో హృకారం, హృ ఇక్కడ లేదు కదా. లేదు అంటే లేదు కాబట్టి అక్కడ మనకు ప్రత్యయం అచ్చుపత్తిని తీసుకుంటేనా హరహ అన్నప్పుడు అపహరించడం అని అర్థం వస్తుంది. హరహ అంటే శివుడు కాదు. అది అదే అనేక సందర్భం చూసుకోవాలి. అంటే అలా రావచ్చు. మనకు లక్ష్యం వస్తుంది. లక్ష్యం ఏంటి, అచ్చుపత్తి యొక్క లక్ష్యం ఏంటి, అది శివుడు అని చెప్పేసి ఇంకే అర్థం తీసుకో, నామవాచక అర్థంలో వస్తుంది. అది గమనించాలి. మీరు శివుడు అని చెప్పు లేదా ఇంకోటి అపహరించడం చేయడం ఒక సంధ్యార్థాన్ని, ఒక నామార్థం తెలుపుతుందా లేదా ఆ అర్థం వచ్చింది. సరే శివుడే తీసుకోండి, హరించడం అని చెప్పాను నేను. ఇంకా వేరే అర్థాలు కూడా ఉంటాయి, కానీ నామవాచక అర్థాన్ని తెలుపుతుందా లేదా అది మనకు ముఖ్యంగా పాయింట్ అవుట్ చేయాల్సింది. ధన్యవాదాలు. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏ రచ్, ఏ రచ్ ఇది ఒక సూత్రం అండి. ఏ రచ్, ఏ రచ్, ఏ రచ్. రాసుకునేది ఏమంటుందంటే ధాత్మక అంతిమంలో హ్రస్వ ఇకారం ఉంటే, ధాతునకు అంత్యంలో హ్రస్వ ఇకారం ఉంటే అచ్చు ప్రత్యయం వస్తుంది, అచ్చు ప్రత్యయం వస్తుంది. ధాతునకు అంతిమంలో హ్రస్వ ఇకారం ఉంటే అచ్చు ప్రత్యయం వస్తుంది. ధాతునకు అంత్యంలో హ్రస్వ ఇకారం ఉంటే ధాతునకు హ్రస్వ ఇకారం అంటే అచ్చు ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు గుణము కూడా అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు, ఈ ప్రత్యయం వచ్చినప్పుడు గుణము కూడా అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు, ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు గుణము కూడా అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది, గుణము కూడా అవుతుంది. గుణము కూడా అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు గుణము కూడా అవుతుంది. రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా అచ్చు ప్రత్యయానికి ఆ మిగులుతుంది. ఇక్కడ కూడా అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇక్కడ కూడా అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది, ఆ మిగులుతుంది. ఇంకా ఇంకా
గుణం చేసినటువంటి ఏకార స్థానంలో ఇంకా గుణం చేసినప్పుడు ఇంకా గుణము చేసినప్పుడు ఏదైతే ఏకారం వస్తుందో ఇంకా గుణము చేసినప్పుడు ఏదైతే ఏకారం వస్తుందో ఆ ఏకార స్థానంలో ఐ కూడా వస్తుంది. ఆ ఏకార స్థానంలో ఐ ఆ యా హలంతం ఆ యా హలంతం ఆ ఏకార స్థానంలో ఐ కూడా వస్తుంది. ఆ ఏకార స్థానం ఏమొస్తుంది? ఐ కూడా వస్తుంది. ఐ కూడా వస్తుంది. ఐ కూడా వస్తుంది. ఐ కూడా వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ ఎలా అనేది. చూడండి ఏం చెప్పాం, దీని యొక్క నియమం ఏంటి? దాత్మకంత ఇకారం ఉంటే అప్పుడు అచ్చు వస్తుంది. అచ్చుపత్యంగా అమలు వేసుకుంటే ఆ మిగులుతుంది. ఇంకా గుణం చేస్తే ఏ అయిపోతుంది. ఈకి గుణము ఏ అయిపోతుంది. ఆ ఏ స్థానంలో ఐ అవుతుంది చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఒక ఉదాహరణ ఉంటుంది. చూడండి, చూసుకునే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? మొట్టమొదటిది చీ ధాతు అండి. ఏంటి? చీ ధాతు. ఏ ధాతు అండి? చీ ధాతు. చీ ధాతుకి చూసుకోండి, చి ప్లస్ ఎత్, చి ప్లస్ ఎత్, చి ప్లస్ ఎత్ అండి అచ్ అండి. చి ప్లస్ ఆ, చి ప్లస్ అచ్, ఆ కూడా కాదు అచ్, చి ప్లస్ అచ్. ధాతు హ్రస్వీకారం. చూడండి ఇక్కడ హ్రస్వీకారం ఉంది కాబట్టి అచ్ వచ్చిందన్నమాట. చి ప్లస్ అచ్, మళ్ళీ కింద చి ప్లస్ ఆ, అచ్చుగా అనుబంధం లోపేస్తే చా వెళ్ళిపోతుంది, ఆ మిగులుతుంది. చి ప్లస్ ఆ, చి ప్లస్ ఆ, మళ్ళా ఆ వచ్చిన తర్వాత గుణం కూడా అవుతుంది. గుణం ఏమవుతుంది? చీకి గుణము ఈ అయిపోతుంది. చే ప్లస్ ఆ, చే ప్లస్ ఆ, చే ప్లస్ ఆ. ఇప్పుడు ఆ వస్తుందండి. ఏమవుతుంది? ఆ చక్రంలో ఉండే ఏ ఉంది కదా, ఆ ఐ వస్తుంది అన్నమాట. అందుకని అప్పుడు ఐ వచ్చినప్పుడు ఏకార స్థానంలో మాత్రం ఐ వస్తుందండి. అప్పుడు చా హలంతం అయిపోతుంది. అందుకే చి ప్లస్ ఐ ప్లస్ సి ప్లస్ ఐ ప్లస్ ఆ. ఇక్కడ చూడండి, మనము చి ఆ ఇప్పుడు గుణిస్తే ఆ అయిపోయింది. ఈ కాలస్థంలో ఐ అవుతుందని చెప్పారు. అప్పుడు అయినప్పుడు చ హలంతము ప్లస్ చదవండి. మహోదయ వినిపించట్లేదు మహోదయ. ఈ రకంగా ఏ ప్లస్ ఆ వరకు వినిపించింది. వినిపించడం లేదు, కనిపించడం కూడా లేదు. ఏ ప్లస్ ఆ, ఐ ప్లస్ ఆ మహోదయ. చ ప్లస్ ఐ ప్లస్ ఆ అంతవరకు వినిపించింది మహోదయ. చే కావాలి కదండి మధ్యలో. గుణం కావాలన్నారు కదా మరి. ఇప్పుడు రాయండి మహోదయ, స్క్రీన్ మీద రాయండి మహోదయ దయచేసి. ఒక్కటి రాయండి. ఓకే అండి. మహోదయ చ ప్లస్ ఐ ప్లస్ ఆ వరకు వినిపించింది మహోదయ. अच्छे
ఇప్పుడు వినిపిస్తుందండి? మహోదయ వినిపిస్తుంది. ఇప్పుడు ఓకే. రాసుకోండి, ఇక చెప్తా. సి ఈజ్ ఈక్వల్ టు వస్తుంది చేయ, రాసుకొని చెప్తాను. సి ఈజ్ ఈక్వల్ టు చేయ, చేయ, సి ఈజ్ ఈక్వల్ టు చేయ. అర్థం మహోదయ. అంటే ఇక్కడ ఎన్నుకున్నాడు అని అర్థం వస్తుంది అన్నమాట. ఎన్నుకున్నాడు అని అర్థం వస్తుంది. ఎన్నుకోబడ్డవాడా అండి? ఏంటండి? ఎన్నుకో అనుకుంటా అండి. ఎన్నుకో చెయ్య, ఎన్నుకున్నాడు సంజాతంగా ఎన్నుకున్నా అంటే భూతకాలం ఎన్నుకో, ఎన్నుకోవాలి, ఎన్నుకున్నాడు, ఎన్నుకోవడం అంటే కేవలం సామాన్యంగా ఎన్నుకోవడం అర్థంలో ఎన్నుకోవడం. ఎన్నుకో అంటే ఇక్కడ ఆదేశం కూడా కాదు, సంజాతం చూపించాలి మనం. ఎన్నుకో, ఎన్నుకో లేదా ఎన్నుకో అంటే ఇక్కడ చూడండి, చీ దాపు ఎత్తు తీసుకోండి. చీత్ మొదలు భయస్తే వెళ్తుందండి. అచ్చు కదా మహోదయ? అప్పుడు అండి ఇక్కడ అచ్చు. అండి, ఓకే ఓకే అండి. అచ్చు అచ్చు అయిపోతుంది. ఈ గుణం అయిపోయింది, ఆ చేకే అంతం అయిపోతుంది. పక్కన అయి వచ్చిందండి. ఏ స్థానం వచ్చింది? అయి వచ్చింది. ఇప్పుడు చాలా నెక్స్ట్ చూసుకోండి. అలాగే జీకి జయ రాసుకోండి. జయ జీదాత్కి వస్తుంది జయ. జీదాత్కి జయ. నెక్స్ట్ నీ ధాతుకి నయ తీసుకెళ్ళాలి. గురుగారు ఇది దీర్ఘ ఈకారం అండి. జీ ధాతుకి జయ గెలవాలి. నీ దీర్ఘీకారం అండి. అంటే మన సూత్రంలో నీ ధాతు దీర్ఘీకారం అండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఎందుకంటే మనం హ్రస్వ ఈకారం అంతిమ ధాతుకే అని చెప్పాము. దీర్ఘీకారం ఇక్కడ వివర్ణం అని తీసుకోవాలి. వివర్ణాంత ధాతులు వివర్ణం అంటేప్పుడు వర్ణం అన్నప్పుడు హ్రస్వం వస్తుంది, దీర్ఘం వస్తుంది, రెండింటికి వస్తుంది అన్నమాట. ఓకే, దీర్ఘం ఇచ్చాడు, రాసుకునే పర్వాలేదు. ఈ ధాతుకు నయ. నెక్స్ట్ ఆశ్రయకి ఆశ్రయ, ఆశ్రయించడం. ఆశ్రయించడం నయ అంటే అర్థం ఉత్సర్గంతో చూపిస్తున్నమాట. ఆ ప్లస్ ఏంటండి? ఆ ప్లస్ శ్రీ, ఆ ప్లస్ శ్రీ, ఆశ్రీ, శ్రీ ఆశ్రయ, ఆశ్రయ, ఆశ్రయ,
అచ్చా, ఆశ్రయ. ఆశ్రయించడం. యా, ఆశ్రయ. ఆశ్రయించడం. ఆశ్రయ. శ్రీ ఈజ్ ఈక్వల్ టు ఆశ్రయించడం, ఆశ్రయ అవుతుంది. ఆశ్రయ. నెక్స్ట్ ఇదే విధంగా ప్రాప్య శ్రీ ధాతు, ప్రాప్య శ్రీ ధాతు ప్రశ్రయ, ప్రశ్రయ అంటే ఏమండి అర్థం ఏంటి? ప్రస్తావించడం. ప్రస్తావించడం. ఏంటి ఆశ్రయించడం వస్తుంది. ప్రశ్రయ అంటే ప్రకృష్టంగా ఆశ్రయించడం, పూర్తిగా డిపెండ్. ఇది కూడా ఆశ్రయించడం కాదు, ఇంకా ఉత్కృష్టంగా బాగా పూర్తి డిపెండ్ కావడం అంట అట్లా ప్రశ్రయ. నెక్స్ట్ ప్లస్ నీ ధాతుది, నీ ప్లస్ నీ ధాతు వినయ, వి ప్లస్ నీ ధాతుకి వినయ, వి ప్లస్ నీ ధాతుకి వినయ, వి ప్లస్ నీ ధాతుకి వినయ అంటే వినయవంతంగా ఉండడం. నెక్స్ట్ ప్రణయ, ప్రణామం చేయడం. ప్లస్ నీ ధాతు అనాధాతుకండి ప్రణయ, ప్రా ప్లస్ నీ ధాతుకి ప్రణయ, ప్రా ప్లస్ నీ ధాతుకి ప్రణయ, ప్రణయటం. ఓకే, ఇవి అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఏం వినిపించట్లేదు సార్. మహోదయ ప్రణయ అంటే ప్రణామం చేయటం. మహోదయ ప్రణామం నీ చేయటం. హ్రస్వమా దీర్ఘమా మహోదయ? నీ దీర్ఘమే రాసుకోండి, దీర్ఘమే నీ దాకు. మహోదయ. ఓకే, అస్తు. నెక్స్ట్ రాసుకోండి నియమం. నియమం రాసుకోండి, నియమం 100. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. లేకపోతే రేపు చెప్పండి కంటిన్యూ. బాగా ఏమి లేదండి, 5 మైక్లు ఆన్ లో ఉన్నాయి, ఆటోమేటిక్ గా సిగ్నల్ వీక్ అవద్దు గురువు గారు, అదే ప్రాబ్లం అవుతుంది నాకు తెలిసి. నెక్స్ట్ నియమం 140 రాసుకోండి. నియమం 144. ఏంటంటే మహోదయ అందరినీ మూవ్ చేసి రీదోరప్ సూత్రం ఏంటండి? నియమం 144 రీదోరప్, ఇది సూత్రం అండి. రాసుకోండి. ధాతునకు అంతిమంలో హ్రస్వ ఉకారం కానీ, ధాతునకు అంతిమంలో హ్రస్వ ఉకారం కానీ, దీర్ఘ ఊకారం కానీ లేదా రుకారం కానీ ఉంటే, ధాతునకు అంతిమంలో ఊ కానీ లేదా రుకారం ఉంటే అపప్రత్యయం వస్తుంది. రుకారం ఉంటే ఏమొస్తుందంట? ధాతునికి అంతిమంలో రు గాని ఊ గాని ఉంటే వస్తుంది, అప్రత్యయం వస్తుందంట. అపప్రత్యయం వస్తుంది. ఈ అపప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇక్కడ కూడా ఈ అపప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతున గుణం కూడా అవుతుంది. గుణము కూడా అవుతుంది. అంటే ఊ ఉంది కదా, ఇక్కడ ఊ ఉంటే ఓ అయిపోతుంది గుణం అండి. ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చినప్పుడు గుణం కూడా అవుతుంది.
ఇప్పుడు గుణం చేస్తే ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి రాసుకోండి. కురు ధాతు అండి. కురు దీర్ఘ రుకారం అండి. కురు ఇవన్నీ పుల్లింగంలో ఉంటాయండి రూపాలని. ఇవన్నీ ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఏవైతే రూపం తయారవుతుందో ఇవన్నీ కూడా పుల్లింగంలో ఉంటాయి. పుల్లింగంలో రామశబ్దానికి సమానంగానే ఉంటాయి పైన చెప్పిన విధంగానే రాసుకోండి. కురు 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 దీర్ఘ రుకారం దానికి కర అయిపోతుంది. కరహ. కురు ధాతుకి ఏమొస్తుంది కరహ. కరహ. నెక్స్ట్ గురు ధాతుకి గరహ. గురు అంటే చేయటం. కరహ అంటే చెయ్యి లేదా చేయటం. అర్థాన్ని బట్టి సందర్భాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ గురు ధాతుకి గరహ అంటే మింగటం. గురు ధాతుకి గరహ అంటే మింగటం. నెక్స్ట్ యు ధాతుకి యవహ. యవహ. యౌవనం, యువావస్థ. యవహ. ఇంకా అర్థాలు వేరే విధంగా ఉంటాయండి. యవహ అంటే యువావస్థ ఇక్కడ. నెక్స్ట్ భూధాతుకి భవహ. ఉంచడం, ఉండడం, లేదంటే భవహ. అలాగే సత్తా అర్థంలో భూధాతుకి భవహ. ఇక చూడండి అన్ని కూడా మన దీర్ఘ రుకారం కలిగిన ధాతుకు చూపించాము. ఇంకా ఉకారం కలిగిన ధాతువు, దీర్ఘ ఉకారం కలిగిన ధాతుకు ఎగ్జాంపుల్ చూసాం. అదే కదా చెప్పినది. ధాతునకు అంతిమంలో ఉకారం కానీ ఊకారం కానీ లేదా రూకారం ఉంటే అప్పుడు అప్పు ప్రత్యయం వస్తుంది. అప్పు ప్రత్యయానికి అనుమతి లోపిస్తే ఆ మిగులుతుంది. ఇంకా గుణం కూడా అవుతుందని చెప్పుకున్నాం. అదే విధంగానే మనం ఎగ్జాంపుల్ చూసాం. క్రూకి కరహ, గురువుకి గరహ. ఇక్కడ యు హ్రస్వ ఉకారంకి యవహ. భూకి భవహ. భూకి ఏమవుతుంది భవహ. అంటే సతార్థం అన్నారు అంటే ఏమిటి? ఏంటని చెప్పండి. ఏదో సత్తార్థము అన్నట్టుగా వినిపించింది అంటే ఏమిటి? సత్తార్థం. భూ అంటే భూ సత్తాయం అంటే ఉపస్థితి, ఏదైనా ఒక అస్తిత్వాన్ని చెప్తున్నాడు. భూ సత్తాయం అంటే ఉంచటం. భవహ అత్ర భవహ. తత్ర కార్యం భవహ. అక్కడ కార్యం అవ్వాలి, చెయ్యాలి అంటే అర్థం. భవహ అత్ర ఉంది అని అర్థం. ఉంది సత్తాన్ని చూపించే అర్థంలో ఉంచడం, ఉంది అనే అర్థంలో భవహ అంటే సందర్భ వాక్యార్థాన్ని బట్టి తీసుకోవాలి. ఉంది అనే అర్థం ఉపస్థితి దరి చేయడం అన్నమాట. సత్తాన్ని చూపించడం, గురుగారు భవహ అంటాం. గురుగారు జీ ఈ క్రూ ధాతువుకి దీర్ఘ రుకారం ఉన్నా హ్రస్వ రుకారం ఉన్నా కరహాగానే మారుతోంది కదండి. రూపం అర్థం మారిపోతుంది. రూపం ఒకటే గాని అర్థంలో మార్పు వస్తుంది. అంటే వ్యాపింప, చల్లటం. కరహ చల్లటం అనే అర్థం వస్తుంది. లేదా సామాన్య అర్థంలో చేయని అర్థం తీసుకుంటాం రూపాన్ని బట్టి. ధాతువు ప్రకారం తీసుకున్నాం. ఒక దీర్ఘ రుకారం తీసుకునే వికీర్ణ వికీర్ణ అంటే చల్లి అర్థంలో ఉన్నాడు. కరహ చల్లటం అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. గరహ అంటే మింగటం. అలాగా ఓకే. ఈ రకంగా మనం నియమం 144 నియమం చూసామండి. అంటే అచ్చు ప్రత్యయాన్ని ఉపయోగించి, యత్ ప్రత్యయాన్ని ఉపయోగించి, ఇంకా అప్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ఎక్కడ గుణం అవుతుంది, రూపసిద్ధిలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం ఈ నియమాలు చెప్పుకున్నామండి. ఇంకా ఈ అభ్యాసం 40లో ఉన్నటువంటి ఈ సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు మనం రేపు చెప్పుకున్నామండి. అస్తు. ఇంకేదైనా సందేహం అంటే మనం మంత్రపాఠం అయిపోయినా చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.